హలో హ్యాపీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను, చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ మీకు మా వీడియోస్ అండ్ షార్ట్స్ నచ్చుతున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. మీ పండుగ ఎలా అయింది? సంక్రాంతి మా పండుగ అయితే నలుగుతో స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ మేము భోగి ముందు రోజే పిల్లలకి నలుగు పెట్టేసామన్నమాట. నలుగు పెట్టేసి స్నానం చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ గార్డెన్ ఉంటుందన్నమాట. మేము అక్కడైతే భోగి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. ముందు రోజే ఇట్లా కర్రలన్నీ సర్దేసుకొని మంచిగా నేను, అక్క, పిల్లలు అందరం కలిపి ముగ్గులు అవి పెట్టి కలర్స్ అవి వేసి చాలా మంచిగా డెకరేట్ చేసుకున్నాం అన్నమాట. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా నేను మా పిల్లలు ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అంటే వాళ్ళు చాలా చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళకి భోగిమంట, సంక్రాంతి ఇదంతా అంత అర్థం కాకపోవచ్చు. బట్ మనం చిన్నప్పుడు మాత్రం చాలా బాగా చేసుకునే వాళ్ళం కదా ఇలాంటి పండగలన్నీ. అంటే మనం అందరం కజిన్స్ అందరూ కలిసి చేసుకుంటాం కదా, చాలా ఎగ్జైటెడ్గా ఉండేది. బట్ ఇప్పుడు పెద్ద అయిపోయాం, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. నాకు అనిపిస్తుంది పండగలు కూడా ఏదో ఒక చేసుకోవాలి కదా అని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉన్నది. బట్ యా ఓకే, లైఫ్ విల్ గో ఆన్. మనం కూడా ట్రెండ్తో పాటు ఫాలో అవ్వాలి. బట్ పండగలు మాత్రం మనం ఎప్పుడు మిస్ చేయమన్నమాట. ఏ పండగ అయినా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్యామిలీ అందరం కలిసి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ భోగి రోజు అనమాట. భోగి మంట వేసాము వెనకాతల. ముందు రోజు సెట్ చేసుకున్నాం కదా, అక్కడైతే భోగి మంట వేసుకున్నాము. పిల్లలందరూ మంచిగా, మా పిల్లలు చూడండి డ్యాన్స్ అది వేయట్లేదు, ఎంత వేయమన్నా. కొంచెం టైం స్పెండ్ చేసినాక ఇంకా మేమైతే టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళామన్నమాట. అంటే అందరికీ టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తాం ఇంట్లో అని, సో మేమైతే బయటకు వెళ్ళి టిఫిన్ తిన్నాము. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ తింటాను, బట్ ఆ రోజు ఎందుకో పూరి తిన్నాను. ఇడ్లీ కూడా తిన్నాను, పూరి తర్వాత తిన్నాను అనుకుంటా ఇడ్లీ. టిఫిన్ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. పండగ రోజు మనకి టిఫిన్ దొరకడమే ఎక్కువ, అందులో మనం టేస్ట్ అది చూడకూడదు. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము రిటర్న్. చూడండి క్లైమేట్, నేనేదో ఇది ఫాగ్ అనుకున్నాను, బట్ ఫాగ్ కాదు అది. యాక్చువల్లీ భోగి మంటల వల్ల పొగ వస్తుంది కదా, ఆ పొగ మంచి అనమాట. ఆ రోజు ఏకాదశి కూడా. సో మేమైతే షాపింగ్కి వెళ్దామని గాజువాక వెళ్ళాము. అక్కడైతే కృష్ణుడిని దర్శనం చేసుకొని ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ కూడా చిన్న పని ఉంటే మళ్ళీ గాజువాక వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ పెద్ద పనేం కాదు, బట్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా గాజువాక అయితే భోగి రోజు కూడా చాలా రష్గా ఉంది. నాకైతే మన పండగలు అయిపోయిన తర్వాత తీర్థం అవుతుంది కదా, అలా అనిపించింది అనమాట. బట్ యాక్చువల్లీ ఆ రోజు కూడా చాలామంది షాపింగ్ చేస్తారు. మేము కూడా ఆ రోజు షాపింగ్ చేసాం కిడ్స్ కోసం అని. చాలా మంచి బట్టలు మంచి అవుట్ఫిట్స్ సెట్ అయ్యాయి అనమాట పిల్లలకైతే. అండ్ ఇంకా మనం గాజువాక వెళ్ళామంటే పల్లి చాట్ తినకుండా మాత్రం రాను నేనైతే, నాకు చాలా ఇష్టము. ఇంకా నెక్స్ట్ డే ఇది సంక్రాంతి రోజు అనమాట. మేమైతే సంక్రాంతి రోజు పప్పుజావ అంటాం కదా, తొక్క పెసరపప్పు ఇంకా రైస్ బెల్లం కలిపి చేస్తామన్నమాట. అది పొంగడాలు ఇంకా కలగూర, అన్ని వెజిటేబుల్స్తో కలగూర చేస్తామన్నమాట. అది మొత్తం ఇవన్నీ పెడతాము మేము పెద్దలకైతే. ఆ రోజు పొంగడాలు అయితే చాలా బాగా వచ్చాయి, మంచి క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. ఇంకా ఫుడ్ అంతా అంటే మార్నింగ్ నుంచి పిల్లలు కూడా ఏం తినలేదు కదా, ఆ రోజైతే ఇడ్లీ అండ్ ఆలూ పరాటా బయట నుంచి తెచ్చింది అనుకుంటాను, అండ్ పల్లి చట్నీ. ఫుల్గా టిఫిన్ తినేసి మంచిగా వీడియోస్ అవి రికార్డ్ చేసుకున్నాము అనమాట. చెప్పు. ఇక్కడైతే మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాం యాక్చువల్లీ. ఇంకా మా పిల్లలందరూ కూడా టీవీ చూస్తున్నారు, ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకుంటా, ఐ గెస్. ఇదైతే మా అక్క వాళ్ళ పాప, చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. మంచిగా యూట్యూబ్ అంటే చాలా ఎగ్జైట్ అయిపోతుంది ముందుగా. ఇంకా ఆ రోజు ఈవినింగే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. హాలిడేస్ కూడా అయిపోతున్నాయి.
మా బాబుకి అయితే హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట ఇక్కడ. యాక్చువల్లీ వాడికి ఎల్కేజీ, యూకేజీ హాఫ్ వరకు బుక్స్ ఏమి ఉండవు. ఓన్లీ మనం బ్రేక్ బాక్స్ పెట్టే పంపించాలి. నేను చాలా వెయిట్ చేస్తున్నాను వాడు ఎలా రాస్తాడు అని. రీసెంట్గానే వాళ్ళకి రైటింగ్ అది ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేశారు. హాలిడే హోంవర్క్ ఇచ్చారు. బట్ హీస్ పర్ఫార్మింగ్ గుడ్. నేను అనుకున్న దానికన్నా మంచిగానే ట్రైన్ చేస్తున్నారు స్కూల్లో అయితే. That's all for today's video. Please do like, share and subscribe to our channel. Thank you.